మేజర్‌గా సో డే ఎదురవుతున్న టు డే సమస్యలేంటి? లైఫ్‌లో ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే దేశం మొత్తం ఎఫెక్ట్ అయిన ఒక క్రైమ్ చూసుకుంటే మనకు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక క్రైమ్ వచ్చింది సార్. హ్మ్. రీసెంట్‌గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా దాని రెస్పాండ్ గురించి అయ్యారు. హ్మ్. హి స్పోక్ అబౌట్ ఇట్. హ్మ్. సో లిటరల్లీ ఏం చెప్పిండ్రు పీఎం గారు అంటే, గవర్నమెంట్‌లో డిజిటల్ అరెస్ట్ అనే ఒక వ్యవస్థనే లేదు. ఇదంతా ప్రిడేటర్స్, ఎవరైతే స్కామ్‌స్టర్స్, ఎవరైతే సైబర్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసుకొని వచ్చిన ఒక కొత్త ఫండా మాత్రమే. హ్మ్. దీన్ని మీరు ఎరాడికేట్ చేయాలి అంటే హ్మ్. స్టాప్, థింక్, యాక్ట్, హ్మ్. ఈ 3 ఇన్సిడెంట్స్ అనేటివి మీరు కంపల్సరీ పాటించాలి అని చెప్పేసి పీఎం గారు చెప్పారు. హ్మ్. సేమ్ ఇదే అవగాహన ఇండివిజువల్స్ అందరికీ అందాలి అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారి వీడియో చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అసలు ప్రధానమంత్రి స్పందించేదాకా అది వెళ్ళిందంటే ఏ వెళ్ళింది స్థాయిలో అంటే ఏ క్రైమ్ స్థాయిలోకి చేస్తుంది? వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో స్టాటిస్టిక్స్, దాని ప్రకారమే కాకుండా మనం చూసుకుంటే ఇంకా కంప్లైంట్ చేయని వాళ్ళు కోటాను కోట్ల డబ్బులు లాస్ అయిన వాళ్ళు దీనివల్ల ఉన్నారు సార్. ఓకే. హ్మ్. సో శాంపుల్గా మనం వీళ్ళకి కొన్ని చూపిద్దాం కూడా. ఏంటంటే డబ్బులు పోవడం ఒక ఎత్తు, కొంతమంది ప్రాణాలు పోయినాయి. హ్మ్. యూ జస్ట్ ఇమాజిన్, ఆగ్రాలో ఒక టీచర్ వాళ్ళ డాటర్ షీఈ్ నాట్ అవైలబుల్, ఇంటి నుంచి దూరంగా ఉంది, ఆమె ఒక సెక్స్ రాకెట్లో ఇరుక్కుంది అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఒక ఫేక్ కాల్ వచ్చింది, హ్మ్. క్లెయిమింగ్ దట్ హీఈస్ ఎ సిబిఐ ఆఫీసర్, +92 అనే కంట్రీ కోడ్ యూజ్ చేసుకొని హ్మ్. ఆమెకి కాల్ చేసి వాట్సాప్లో, హ్మ్. మీ అమ్మాయి సెక్స్ రాకెట్లో అరెస్ట్ అయింది, హ్మ్. కొంచెం సేపు అయితే జడ్జి గారి ముంగటికి తీసుకొని పోతాం, మీడియా ముందటికి తీసుకొని పోతాం, షీ విల్ బి అరెస్టెడ్ అంటే ఈమె పానిక్ అయిపోయి ఆగమాగంలో ఉంది, దీనికోసం మీరు డబ్బులు పే చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మదర్ అన్ఫార్చునేట్లీ షీ గాట్ హార్ట్ అటాక్ అండ్ షీ వాజ్ డెడ్. ఓ మై గాడ్.